చాలా డేస్ తర్వాత చికెన్ తినాలనిపించింది. యాక్చువల్లీ చాలా మంత్స్ తర్వాత చికెన్ తినాలనిపించింది. మంచిగా రైస్, సాంబార్ చేసుకుందామని నేను, బిర్యానీ కావాలని రిషి. సో, ఇలా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టి బిర్యానీకి ఫిక్స్ అయ్యాం. నేనేమి నాన్ వెజ్‌లో స్పెషలిస్ట్‌ని అయితే అస్సలు కాదు. నాన్ వెజ్‌లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని కూడా నాకు రిషి నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసినప్పుడే తెలుసుకున్నాను. సో, ఇదైతే నా గో టు రెసిపీ. మసాలాలన్నీను ఇలా మిక్స్ చేసేసుకున్న, ఎక్కువ మసాలాలు వేయకుండా లైక్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలాతో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఒక లేజీ రెసిపీ అనుకోండి. సో, ఆల్రెడీ నేనేమేమి మసాలాస్ వేశాను, ఇంగ్రీడియంట్స్ వేశానని మీకు వీడియోలో చూపించాను. సో, దాన్ని బ్లైండ్‌గా ఫాలో అయిపోవడం అంతే. అండ్ దీనికి మ్యారినేషన్ ఇలాంటి ప్రాసెస్ ఏమి పెట్టుకోలేదు. బికాస్ టైం లేదు కాబట్టి 6కి ఫిక్స్ అయ్యాం. సో, మేము డిసైడ్ అయ్యేప్పటికి 7 అయింది. 8:00కి డిన్నర్ అవ్వాలి కదా! సో, ఇలా చేసేసుకున్నాం. మంచిగా అది డ్రై అయ్యే వరకు కుక్ చేసి తర్వాత ఉడకపెట్టుకున్న రైస్ 70% కుక్ అయిన రైస్‌ని వేసేసి పైన కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర అండ్ ఘీ వేసి ఇలా దమ్ పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్. ఫైనలీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇలాంటి లేజీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి.